హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చార్ధాంలో మొదటిది కేదార్నాథ్ యాత్ర. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ ఒక పక్కన భారీ వర్షం, మరొక పక్కన విపరీతమైన చలి, మరొక పక్కన ఎండ, ఒకే రోజులో 3 కాలాల వాతావరణం మనం చార్ధాంలో చూడవచ్చండి. ఇక్కడ వాతావరణ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చాలా చెప్పడం కష్టం. వాటినన్నిటిని ఎదుర్కొంటూ కేదార్నాథ్ యాత్ర పూర్తి చేశానండి. తర్వాత చార్ధాంలో రెండవది బద్రీనాథ్ యాత్రకు రావడం జరిగింది. బద్రీనాథ్ యాత్ర ప్రారంభ స్థానం జోషి మఠం అండి. ఇక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తరువాత ఇక్కడ నుండి బద్రీనాథ్ యాత్ర అనేది మొదలు పెడతారు. ఇక్కడ వాతావరణం కొంచెం మనకు అనుకూలంగానే ఉంటుంది, కానీ బద్రీనాథ్ యాత్ర విపరీతమైన చలి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈరోజు జోషి మఠం నుండి బద్రీనాథ్కు బయలుదేరాను. ఫ్రెండ్స్, బద్రీనాథ్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర ఏమిటి, ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అందమైన జలపాతాలు, దేవాలయం టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, పెద్ద పెద్ద లోయలు, అందమైన మంచు కొండలు, అలాగే అలకనంద నది మరియు బద్రీనాథ్ దేవాలయంతో పాటు వీటన్నింటినీ చూడాలంటే నా వీడియోని మీరు పూర్తిగా చూడవలసిందే. ఫ్రెండ్స్, నేను చార్ధామ్ యాత్రను మొదటగా మన కోనసీమ జిల్లా రావులపాలెం నుండి అయితే ప్రారంభించానండి. రావులపాలెం నుండి నేను విజయవాడ బస్కి వెళ్ళి విజయవాడ నుండి ఢిల్లీ ట్రైన్కి వెళ్ళానండి. ఢిల్లీ నుండి హరిద్వార్కి మళ్ళీ బస్సులో వెళ్ళి హరిద్వార్లో ఒక రోజు ఉండి అక్కడ గంగా స్నానం ఆచరించిన తరువాత ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి గంగాహారతి ఇస్తారండి. ఇక్కడ గంగాహారతి కోసం చాలామంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ గంగాహారతి ఇచ్చే దృశ్యం నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ లొకేషన్లు కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. వాటినన్నిటినీ చూసుకుని ఆ తర్వాత రోజు నాడు ఉదయం చార్ధామ్ యాత్ర అయితే ప్రారంభించానండి. చార్ధామ్ యాత్రకి నేనైతే బస్సులోనే వెళ్ళాను. ఇప్పుడైతే నేను బద్రీనాథ్ అయితే వెళ్తున్నానండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, బద్రీనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలియా జిల్లాలో అలకనంద నది ఒడ్డిన గర్వాల్ హిమాలయాల్లో ఉంటుందండి. బద్రీనాథ్ చేరుకోవడానికి మనకు రోడ్లు, రైలు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, మన బద్రీనాథ్ ఎలా చేరుకోవాలి అంటే మీరు ఢిల్లీ నుండి హరిద్వార్ లేదా రిషికేశ్కు రైలులో వెళ్ళి అక్కడ నుండి బద్రీనాథ్కు బస్సులు, ట్యాక్సీలు, క్యాబ్లు కానీ బుక్ చేసుకుని మనం వెళ్ళవచ్చండి. లేదా డెహ్రాడూన్లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయానికి విమానంలో వెళ్ళి అక్కడ నుండి బస్సులు, ట్యాక్సీలు, క్యాబ్లు బుక్ చేసుకుని మనం బద్రీనాథ్ అయితే చేరుకోవచ్చండి. ఫ్రెండ్స్, అంతేకాదు మనకు సమీపంలోనే రైల్వే స్టేషన్ కూడా ఉన్నదండి. హరిద్వార్ అక్కడ నుండి బద్రీనాథ్కి బస్సులు, ఆటోలు ఉంటాయి. ఫ్రెండ్స్, బద్రీనాథ్లో ముఖ్యమైన ప్రదేశాలు బద్రీనాథ్ ఆలయం అండి. ఇక్కడ విష్ణువుకు అంకితం చేయబడి ఉంది. ఈ ఆలయం బద్రీనాథ్లో ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనం చార్ధామ్ యాత్ర చేసినప్పుడు గుర్రాలు లేదా డోలీలు, విమానం లేదా నడిచి అయినా వెళ్తారండి. మనం చార్ధామ్ యాత్ర చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతూ ఉంటారు. అక్కడ వాతావరణం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సడన్గా వరదలు వచ్చేసి చాలామంది కూడా చనిపోతూ ఉంటారు. నేను 15 రోజుల్లో 2 సార్లు బద్రీనారాయణ దర్శనానికి వెళ్ళానండి. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కేదార్నాథ్లో విమానం కూలిపోయి చాలామంది చనిపోయారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇక్కడ చార్ధామ్ యాత్ర చేస్తూ ఉంటారండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, బద్రీనాథ్ యాత్రకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలండి. ఫ్రెండ్స్, బద్రీనాథ్ యాత్రకు మే నుండి అక్టోబర్ వరకు వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ టైంలో వెళ్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. మేము కూడా జూన్ నెలలో వెళ్ళాం కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వర్షాలు ఎక్కువగా వచ్చిన తర్వాత వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి యాత్రను మధ్యలోనే ఆఫ్ చేసేస్తూ ఉంటాడు. అప్పుడు మనం చాలా ఇబ్బంది పడవలసి ఉంటుందండి.
ఫ్రెండ్స్, యాత్రకు వెళ్ళే ముందు యాత్రికులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయించుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీరు బద్రీనాథ్కు చేరుకోవాలంటే రోడ్లు, హెలికాప్టర్ లేదా డోలీ, గుర్రాలు, ట్రెక్కింగ్ ద్వారా మనం వెళ్ళవచ్చండి. బద్రీనాథ్ ఆలయ ప్రారంభ తేదీ బద్రీనాథ్ ధామ్ యొక్క పవిత్ర ద్వారాలు 2025 మే 4న యాత్రికులకు తిరిగి ఆలయం తలుపులు అయితే తెరిచారండి. పవిత్రమైన ప్రారంభం రోజు నాడు 15 లక్షలకు మంది పైగానే భక్తులు ఆలయాన్ని దర్శించారంటండి. ఫ్రెండ్స్, చార్ధామ్ యాత్ర అనేది ఎంత ప్రమాదకరమైన యాత్ర అండి. హిందువులు ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా సరే చార్ధామ్ యాత్ర అనేది తప్పకుండా చేస్తారు. అలాగే ఈరోజు నాకైతే బద్రీనాథ్ ఆలయ దర్శనానికి అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, బద్రీనాథ్ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణువు యొక్క 108 దివ్య దేశాల అవతారాలలో వైష్ణవులకు పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్ ఒకటండి. బద్రీనాథ్ పట్టణం పంచబద్రీనాథ్ దేవాలయాల్లో ఒక భాగం. ఫ్రెండ్స్, బద్రీనాథ్ ఆలయంలోనే మళ్ళీ 5 పంచబద్రీలు అయితే ఉన్నాయండి. వాటిలో యోగ బద్రీనాథ్, జ్ఞాన బద్రీనాథ్, భవిష్య బద్రీనాథ్, ఆది బద్రీనాథ్ మరియు రుద్ర బద్రీనాథ్, ఇలాగా 5 బద్రీనాథ్ దేవాలయాలు కూడా ఉన్నాయండి. మనం కూడా వాటిని అన్నిటినీ దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, బద్రీనాథ్ యాత్ర నార్ మరియు నారాయణ అనే 2 పర్వతాల మధ్య ఉన్న బద్రీనాథ్ ధామ్ ఒక గంభీరమైన దృశ్యం అండి. చాలా బాగుంటుంది. మరియు అన్ని చార్ధాములలో అతి ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ పవిత్ర బద్రీనాథ్ దర్శనానికి అయితే వస్తూ ఉంటారండి. ఫ్రెండ్స్, చోటా చార్ధామ్ మరియు ఇండియా చార్ధామ్ రెండింటిలోనూ భాగమైన ఏకైక పుణ్యక్షేత్రం బద్రీనాథ్ అండి. ఈ ఆలయం రాతి గోడలు మరియు శిల్పాలలో ఉత్తర భారత శైలిని కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, శ్రీ బద్రీనారాయణుడి దర్శనం ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ మనకు కలగదండి. ఇక్కడ శ్రీ బద్రీనారాయణుడు మంచు కొండల మధ్య ఈ దేవాలయం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. బద్రీనాథ్ ఆలయం 3 విభాగాలుగా విభజించబడి ఉంటుందండి. ఒకటి గర్భగృహ లేదా గర్భగుడి, రెండోది ఆచారాలు నిర్వహించే దర్శన మండపం, 3 భక్తుల ప్రార్థన చేయడానికి అందరూ కూర్చునే ఒక పెద్ద సభా మండపం ఉంటుందండి. బద్రీనాథ్ మందిరంలోని గర్భగృహ భాగం బంగారు రేకులతో కప్పబడి ఉంటుంది. ఈ సముదాయంలో 15 విగ్రహాలు ముఖ్యంగా మనకు ఆకర్షణీయంగా ఉన్నాయండి. నల్ల రాయితో చక్కగా చెక్కబడిన 1 మీటర్ ఎత్తున్న బద్రీనారాయణ్ విగ్రహం. ఇది పద్మాసన్ అని పిలువబడే జ్ఞాన భంగిమలలో కూర్చున్న బద్రీనారాయణుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఆలయ సముదాయంలో మంత్రముగ్ధులను చేసే బద్రీనారాయణుడు గర్వాల్ కొండల చుట్టూ ఉన్న బద్రీనాథ్ ఆలయాన్ని ఆది శంకరాచార్యులు 8-9వ శతాబ్దంలో నిర్మించారంటండి. అంటే 1000 సంవత్సరాలకు పైగానే పురాతనమైన దేవాలయం బద్రీనారాయణుడిదండి. ఫ్రెండ్స్, 108 దివ్య దేశాలలో అంటే 108 విష్ణు మరియు లక్ష్మీ దేవాలయాలు ఉన్నాయండి. అలాంటి దేవాలయాల్లో బద్రీనాథ్ దేవాలయం ఒకటండి. ఫ్రెండ్స్, బద్రీనాథ్ కేదార్నాథ్ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్లో కేదార్నాథ్ ప్రాంతంలో జరుపుకుంటారండి. బద్రీనాథ్ విగ్రహానికి గంధపు చెక్క పేస్టును సమర్పిస్తారు మరియు భక్తులకు ప్రసాదంగా పంచుతారండి. రామాయణం ప్రకారం రావణుడిని చంపిన తరువాత విష్ణువు నుండి ఆశీర్వాదం పొందటానికి శ్రీరాముడు బద్రీనాథ్ను సందర్శించారని చెబుతారు. అలాగే కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ మనం చేరుకోవాలంటే 40 కిలోమీటర్లు ఉంటుందండి. ఫ్రెండ్స్, మన బద్రీనాథ్లో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో బద్రీనాథ్ ఆలయం ఎంత ముఖ్యమైనదో అలాగే తప్తకుండు కూడా ఒకటండి. తప్తకుండు అంటే వేడి నీటి కొలను. ఇక్కడ విపరీతమైన చలి ప్రదేశంలో ఈ కొలంలో వేడి నీళ్ళు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఈ వేడి నీటిలో స్నానం చేస్తే మనకు పుణ్యం లభిస్తుందని చెప్పేసి భక్తుల నమ్మకం అండి. అలాగే నారదకుండు కూడా ఒకటి. ఇది బద్రీనాథ్ ఆలయం ముందు ఉన్న ఈ ప్రదేశంలో ఆది శంకరాచార్యుడు విష్ణుమూర్తిని కనుగొన్న ప్రదేశం నారదకుండండి. అలాగే బ్రహ్మకపాలం బద్రీనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న ఒక పవిత్రమైన ప్రదేశం బ్రహ్మకపాలం. ఫ్రెండ్స్, మీరు బద్రీనాథ్ వెళ్ళినప్పుడు తప్పకుండా కూడా బ్రహ్మకపాలంకి అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మన బద్రీనాథ్ ఎలా చేరుకోవాలి అంటే ట్రెక్కింగ్ చేయడానికి జోషిమఠం ప్రారంభ స్థానం అండి. మన బద్రీనాథ్కి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం మొదటిగా దర్శనం చేసుకోవాల్సింది జోషిమఠంలో ఉన్న శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారినండి.
ఇక్కడ దర్శనం అయిన తర్వాతే అందరూ బద్రీనాథ్ చేరుకుంటారు. నవంబర్, ఏప్రిల్ నుండి దాదాపు 6 నెలల పాటు బద్రీనాథ్ ఆలయం మూసివేయబడి ఉంటుందండి. శీతాకాలం వచ్చినప్పుడు శ్రీ బద్రీనారాయణజీ విగ్రహాన్ని జోషిమఠంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉంచుతారండి. 6 నెలల పాటు జోషిమఠంలోనే స్వామివారి దర్శనం మనకు కలుగుతుంది. ఇంకొక 6 నెలలు బద్రీనాథ్ ఆలయం మొత్తం మూసేస్తారండి. మంచుతో మొత్తం కప్పబడిపోయి ఉంటుంది. మనం వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. ఫ్రెండ్స్, మన బద్రీనాథ్ దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆలయ దర్శనం టైమింగ్ కూడా తెలుసుకోవాలండి. తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉంటుందండి. మనం దర్శనం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలాగే టికెట్లు కూడా ఉంటాయి. మనం టికెట్లు తీసుకుంటే త్వరగా స్వామివారి దర్శనానికి వెళ్ళి అభిషేకాలు కూడా చేయించుకోవచ్చండి. ఫ్రెండ్స్, మన బద్రీనాథ్లో చూడవలసిన ప్రదేశాలు మన గ్రామం, వ్యాసగృహ, తప్తకుండు, చరణ్ పాదుక, నారదకుండు, సతోపంత్ సరస్సు, బ్రహ్మకలాపం, అలకనంద నది అండి. ఫ్రెండ్స్, విపరీతమైన మంచు కొండల మధ్య కొలువైన స్వామి బద్రీనారాయణుడు అండి. ఈ బద్రీనాథ్ ఆలయం చుట్టూ ఒక రహస్య వాతావరణం ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు అలకనంద నదిలో ఉన్నప్పుడు నారదుడు విష్ణువు విగ్రహాన్ని కనుగొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోను లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.